కొత్త రేషన్ కార్డుల కోసం లక్షల మంది దరఖాస్తుదారులకు ఎదురుచూపులు తప్పడం లేదండి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, నాగర్ కర్నూల్, గద్వాల, వికారాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో ఈ నెల 1వ తేదీ నుంచే కొత్త కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయము అమలులోకి రాలేదు. హైదరాబాద్లో దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ఆలస్యమైందని అధికారులు ఒకవైపు చెబుతూ ఉండగా, మిగిలిన 8 జిల్లాల్లోనే 10 రోజుల ముందే దరఖాస్తుల పరిశీలన, అర్హుల ఎంపిక పూర్తయిన కార్డులు ఎందుకు జారీ చేయలేదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. కుల గణన సర్వేలో 6.68 లక్షల కుటుంబాలు తమకు రేషన్ కార్డు కావాలని కోరాయి. ఇందులో 5.12 లక్షల కుటుంబాలను ప్రాథమికంగా అర్హమైనవిగా పౌర సరఫరాల శాఖ గుర్తించినట్లు సమాచారం. ఇందులో మార్చి 1న సుమారు 1,00,000 మందికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. కోడ్ లేని జిల్లాల్లో కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించి పక్షం రోజులు దాటుతూ ఉన్న కొత్త రేషన్ కార్డు అయితే ఇంకా జారీ ప్రక్రియ సాగతీతగానే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు రేషన్ కార్డునే అర్హతగా తీసుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ, 200 యూనిట్ల వరకు ఉచిత గృహ విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలను పొందాలంటే రేషన్ కార్డు తప్పనిసరి. రేషన్ కార్డుల్లో పేర్లున్న కొన్ని కుటుంబాల్లో పెళ్ళైన తర్వాత విడిగా ఉంటున్న కుమారులు, కోడళ్లకు ఈ పథకాలు ప్రయోజనం అందడం లేదు. మొత్తంగా లక్షల కుటుంబాలు కొత్త రేషన్ కార్డులు అందక ఆయా పథకాలు ప్రయోజనాలు పొందలేకపోతున్నారు. జనవరి 26న 16,900 కుటుంబాలకు మాత్రమే కొత్త రేషన్ కార్డులు జారీ చేసిన విషయం తెలిసిందే. కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజాపాలనలో, ప్రజావాణిలో, మీ సేవ వెబ్సైట్లో, కులగణన సర్వేలో అర్జీలు అందాయి. పౌర సరఫరాల శాఖ ప్రస్తుతం పరిశీలిస్తున్నవి కులగణన దరఖాస్తులు మాత్రమేనని సమాచారం. ప్రజాపాలన కార్యక్రమంలో కొత్త రేషన్ కార్డు కోసం వచ్చిన దరఖాస్తులు దాదాపు 18 లక్షల పైనే ఉన్నాయని, ఏడాది కాలంగా దాటిపోతున్నా వాటిలో కదలిక లేకపోవడంతో దరఖాస్తుదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఏటీఎం కార్డు తరహాలో ప్రత్యేక చిప్ ఉండేలా కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం గత ఏడాది భావించింది. వివిధ రాష్ట్రాల్లో అధికారులు అధ్యయనం సైతం చేశారు. అయినా ఏ నిర్ణయము తీసుకోలేదు. దీంతో కొత్త రేషన్ కార్డులను సాధారణ పద్ధతిలోనే ఇవ్వాలని సీఎం ఆదేశించిన అడుగులు ముందుకు పడడం లేదు. దీంతో కొత్త రేషన్ కార్డు దరఖాస్తులు పరిశీలించి అర్హులను సెలెక్ట్ చేసిన కొత్త రేషన్ కార్డు జారీ ప్రక్రియ మరింత సాగతీతగా తెలంగాణలో అయితే ఉంది.